మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ గూగుల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్న నలుగురు ప్రాణ స్నేహితులు వారి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలే ఈ మా పబ్జీ స్కిల్. ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని యువత వారి భవిష్యత్తు చేతులారా వారే ఎలా నాశనం చేసుకున్నారో తెలియజేయడమే మా పబ్జీ స్కిల్ యొక్క ఉద్దేశం. ఇది అందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ ఇక స్కిట్లోకి వెళ్దాం. Today I done a lot of work, so I feel very stressed. Game ఆడదామా? Yes mama, it's a good idea. Let's play PUBG. PUBG అదే గేమ్ రా, నేను ఎప్పుడు వినలేదు. PUBG రా, it's a brand of all games. అదే టైం వేస్ట్ రా. టైం వేస్ట్ చేయలే మామ, ఇన్స్టాల్ Sorry for the disturbance, guys. I think your work is going on. Pani jarugutunda? Yes sir, your case is correct. Work is going on. 2 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది. మనం ఈ ప్రాజెక్ట్ 3 days లో సబ్మిట్ చేయాలి. ఓకే బాయ్స్, లెట్స్ గో బ్యాక్ టు వర్క్. వెళ్ళాడ్రా, PUBG ఇన్స్టాల్ అయిందా? ఏంటంటే టైం పడుతుంది. నా దాంట్లో ఇన్స్టాల్ అయింది. నా దాంట్లో కూడా అయిందిరా. గేమ్ మొదలుపెట్టిన గంట తర్వాత సో లేట్రా. మా పేరు తెలిసిందే కదా, నేను ఇంటికి వెళ్తే కదా. ఓకే బాయ్ రా, మరో గంట తర్వాత. అదే నేను వెళ్ళావురా, నీ వల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది. మరో గంట తర్వాత. సార్ ఇప్పటికి చాలా టైం వేస్ట్ అయింది రా, వెళ్దాం పా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అదే నేను రానురా, ఈరోజు నైట్ మొత్తం కూర్చొని 100 levels కంప్లీట్ చేయాల్సిందే. సరే నేను వెళ్తున్నాను, బాయ్. నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆఫీస్కి వస్తారు. రే సాయి, ఎప్పుడు వచ్చావురా? అసలు ఇంటికి వెళ్తే కదా రావడానికి. నైట్ అంతా కూర్చొని 90 levels కంప్లీట్ చేశాను. ఏంటి 90 levels? ఒక్క లెవెల్ కంప్లీట్ చేయడానికి వారం పడుతుందిరా. గుడ్ మార్నింగ్ గైస్. నాకు తెలిసి మీ వర్క్ 50% కంప్లీట్ అయి ఉంటుంది. సార్ యువర్ గెస్ ఇస్ గోయింగ్ టు కంప్లీట్. ఫ్రెండ్స్, వర్క్ ఇంకా ఒక పాటు కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మనం PUBG ఆడండి, కంప్లీట్ అయిపోద్ది. ఎప్పటికీ అర్థం చేసుకోండి. అదే ముందు సాయి, ముందు మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాంరా. వీడెప్పుడు ఇంతే, వర్క్ వర్క్ వర్క్. మై గాడ్, రేపు ఇచ్చాడా ఇవాళ వర్క్ కంప్లీట్ కాకపోతే మనం అంత చూసారా పిల్లి కట్టవాడు. వాడి గురించి నువ్వు నాకు చెప్పేది. అందరూ వారి పనిని వారు చేస్తుంటారు, కానీ సాయి మాత్రం తన మొబైల్లో PUBG గేమ్లో మునిగిపోతుంటారు. అదే సాయి, ఏం చేస్తున్నారా? PUBG PUBG PUBG. ఇక్కడ ఈ విధంగా జరుగుతుంటే ఇంతలో డైరెక్టర్ ఆ రూమ్కి వస్తారు. నాకు తెలియదు. ఐ వాంట్ టు సీ ఇట్ రైట్ నౌ. ఆ పక్కన ఉన్న టేబుల్ పైన ఉన్న ఫైల్స్ ని చూస్తాను. ఏంటిది, మీ వర్క్ దాదాపుగా అయిపోయిందన్నారు, కానీ ఇంకా ఒక్క పార్ట్ కూడా కంప్లీట్ కాలేదు. సార్, అది నా కంప్యూటర్ హ్యాంగ్ అయ్యాయి సార్, రేపట్లో మా సబ్మిట్ చేశాను. ఏం చేస్తారో నాకు తెలియదు. రేపట్లో వర్క్ కంప్లీట్ కాకపోతే యూ విల్ బి ఫైన్ బై దిస్ కంపెనీ. డైరెక్టర్ కోపంతో ఆ రూమ్ నుంచి బయటకు వస్తారు. అయిందిరా, మనం వర్క్ కంప్లీట్ చేద్దాం కదా. అందరూ వర్క్ చేస్తుంటారు, కానీ సాయి మాత్రం తన గేమ్ను కంటిన్యూ చేస్తుంటాడు. ఇంతలో చీకటి పడుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. అరే ఇప్పటికి చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసి సరే వెళ్తాంరా. రే సాయి రారా, నిన్న కూడా నువ్వు ఇంటికి రాలేదని మీ పేరెంట్స్ మాకు ఫోన్ చేశారు. యా ఐ విల్. అలా నలుగురు వారి ఇళ్లకు వెళ్తుంటారు. మరునాడు ఉదయం ముగ్గురు ఫ్రెండ్స్ తమ పనిని పూర్తి చేయాలని త్వరగా ఆఫీస్కి వస్తారు, కానీ సాయి మాత్రం రాలేదు.
ఆ నలుగురు వారి వారి ఇళ్లకు వెళ్తారు. మరునాడు ఉదయం ముగ్గురు ఫ్రెండ్స్ తమ పని పూర్తి చేయాలనుకొని ఆతృతతో ఆఫీస్కి వస్తారు. కానీ సాయి మాత్రం రాడు. నాకు సాయి ఇంకా రాలేదా? ఏమోరా, వాడి బిహేవియర్ చాలా మారిపోయింది. అవునరా. ఇంతలో మన సాయి వింత అవతారంలో ఆఫీస్లోకి అడుగు పెడతారు. ఎలా ఉంది నా పబ్జి అవతారం? ఎక్స్చేంజ్ పడింది నీకు. పిచ్చి కాదురా పబ్జి. అది నీకు కూర్చున్నాము ఈరోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. పబ్జి ఆడండిరా, కంప్లీట్ అయిపోద్ది. ఏ సాయి, నా కోరిక చాలా తక్కువ, చంపేస్తాయి వాళ్ళ. నువ్వేంటి నీ అవతారం? నాకు వద్దులేరా, మనం వర్క్ ముందు చేద్దాం కదా. అందరూ వారి పనిని వారు పూర్తి చేస్తున్నారు. కానీ సాయి మాత్రం ఆఫీస్లో పిచ్చి విన్యాసాలు చేస్తూ తిరుగుతున్నాడు. అప్పుడే వచ్చిన డైరెక్టర్ సాయిని చూసి ఆశ్చర్యంతో ఇలా అంటారు. ఏ సాయి, ఏంటిది నీ అవతారం ఏంటి, నువ్వేంటి? వినర్ చికెన్ డిన్నర్, వినర్ చికెన్ డిన్నర్, పబ్జి వినర్ చికెన్ డిన్నర్. సాయి, నాకు చాలా కోపం తెప్పించావు. యు ఆర్ డిస్మిస్డ్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇలా పిచ్చి ప్రవర్తనతో డైరెక్టర్కు కోపం తెప్పిస్తాడు. తన జీవితంలో ఒక భాగ్యమైన జాబ్ను కోల్పోతాడు. ఇంకా ఏం కోల్పోతాడో చూద్దాం. అందరూ బాధతో సాయి వైపు చూస్తున్నారు. కానీ సాయి మాత్రం తన జాబ్ కోల్పోయాడని బాధ తన ముఖంలో లేకుండా జాబ్ లేకపోతే ఏమీ రోజంతా ఆడుకోవచ్చని ఆనందం కనిపిస్తుంది. రే, ఇప్పుడు సాయి గారి పరిస్థితి ఏంట్రా? నాకేంట్రా, జాబ్ లేకపోతేనే రోజంతా పబ్జి ఆడేస్తా. ఇలా అంటూ సాయి ఆఫీస్ నుంచి బయటికి వెళ్తాడు. ఆ రోజు అలా గడిచింది. వర్క్ కంప్లీట్ కాలేదని డైరెక్టర్ మిగిలిన ముగ్గురిని 3 రోజుల పాటు సస్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి సాయి దగ్గరకు వెళ్తారు. అలా అంటూ సాయి ఆఫీస్ నుంచి బయటికి వెళ్తాడు. ఆ రోజు అలా గడిచింది. వర్క్ కంప్లీట్ కాలేదని డైరెక్టర్ మిగిలిన ముగ్గురిని 3 రోజుల పాటు సస్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి సాయి దగ్గరకు వెళ్తారు. హైరా సాయి, ఏంటి? పబ్జి 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 పబ్జి. నీకు కంటి సూపు కొంచెం ఎక్కువైనట్టుంది. యాహూ 99th లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి 99th లెవెల్? కొంచెం ఎక్కువైనట్టుంది. వెళ్ళి ఒక 40 పండ్ల డాక్టర్ దగ్గర చెకింగ్ చేయించుకో. నాకేం తక్కువ. 1900th లెవెల్లోకి వెళ్ళిపోయా. ఈ సంఘటన అంతా సాయి వాళ్ళ ఇంటి పైన జరుగుతుంది. విన్నర్ చికెన్ డిన్నర్, విన్నర్ చికెన్ డిన్నర్, విన్నర్ చికెన్. సాయికి పిచ్చి ముదిరి బిల్డింగ్ పై నుంచి దూకేస్తాడు.
నాగా సాయిగా మనకి లేడా కాళ్ళు విసిగాను చేతితోనే పాడే మొయ్యాలా చేతితోనే కొలివి పెట్టాలా ప్రాణాలు పోయినా నాకు ఈ గేమ్ వద్దురా ఏమైంది ఏడుస్తున్నారేంటి ముగ్గురు ఫ్రెండ్స్ మెల్లగా సాయి చూపిస్తారు సాయి సాయి నేను మళ్ళీ నా ఆఫీస్లో చేర్చుకోవాలని ఆశతో వచ్చా కానీ నువ్వు కనిపించడానికి కానీ వెళ్ళిపోతాను అనుకోలేదు సార్ సాయి